హలో గాయ్స్ ఎలా ఉన్నారు? నేను బాగున్నా. సో, ఇవాళ వెస్ట్ సైడ్ వ్లాగ్ అనమాట. ఆగమాగమైతుంది. కీస్ మర్చిపోయినా మళ్ళీ పోతున్నా పైకి. ఇట్లనే ఉంటుంది ఫస్ట్ టైం వ్లాగ్ చేస్తుంటే. బయటికి వెళ్ళంగానే ఈ లిల్లీస్ కనిపించినాయి, అన్నీ విచ్చుకున్నాయి. ఎంత బ్యూటిఫుల్ ఉండేనో. వేయడం మర్చిపోయినా. ఎప్పుడు ఇదే ఆగమాగం ఉంటున్నది. వెనకాలంతా బండ్లు వస్తుంటే నేనేమో వీడియో తీసుకుంటా కూర్చున్నా అనమాట. బర్రె కూడా నన్ను వింతగా చూస్తుంది, ఏం చేస్తుంది పిల్ల అని చెప్పి. వెస్ట్ సైడ్లో సేల్ ఉంటుంది కదా ఇవాళ, అందుకే తొందరగా ఇప్పుడు 10:30 అవుతుంది. ఫస్ట్ మనమే పోవాలి, అన్నీ మంచిగా దొరకాలి అని కోరుకుంటున్నా. లేచి ఏమవుతుందో. ఇప్పుడైతే వెస్ట్ సైడ్కి పోతున్నాము. నా కోసం అందరు వెయిట్ చేస్తున్నారు అండ్ నేను చాలా లేట్ అయిపోయినా అనమాట. ఆల్రెడీ ఐఎమ్ హాఫ్ అన్ అవర్ లేట్. మళ్ళీ కలుస్తా. బై. సో, ఫాస్ట్‌గా వెళ్ళిపోయి స్పందన వాళ్ళని పిక్ చేసుకున్నా. సో, మేము నలుగురం వెళ్తున్నామనమాట. 2 బైక్స్ మీద ఇద్దరము వెళ్తున్నాము. ఇంక వెస్ట్ సైడ్ వచ్చేసింది. ఎవరి ఈ ముసుగు దొంగ అని చూడకండి, నేనే. రీసెంట్‌గానే నాకు చలాన్ పడ్డది హెల్మెట్ లేదు అని. అండ్ హెల్మెట్ పెట్టుకుంటే ఫుల్ పింపుల్స్ వస్తున్నాయి. అందుకే మొత్తం స్కార్ఫ్ వేసుకొని దాని మీదకే హెల్మెట్ వేసుకొని, ఓ మై గాడ్! సో, ఫస్ట్ డే ఆఫ్ ద సేల్ అంటే ఆగస్ట్ ఫస్ట్ రోజే వెళ్ళినామనమాట. తొందరగా వెళ్ళేసి మంచి మంచి స్టాక్ ఏమున్నాయో చూడొచ్చు అని చెప్పి. సో, ఫస్ట్ వెళ్ళగానే ఈ సమ్మర్ టాప్స్ కనిపించినాయి. క్రాప్ టాప్స్ మంచిగా సమ్మర్‌కి చాలా మంచిగుంటాయి. బ్రీతబుల్‌గా గూడా ఉన్నాయి. కానీ ఇప్పుడేంటంటే ఏ సీజన్ రెయినీ సీజన్ గానీ, వింటర్ సీజన్ గానీ, ఏ సీజన్ అయినా సరే సమ్మర్ లానే ఉంది. అంత వేడైతుంది. అందుకే అసలు ఏది గూడా వింటర్‌కి, రెయినీకి తగ్గట్టు తీసుకోవద్దు. మంచి బ్రీతబుల్, హెయిరబుల్ టాప్సే తీసుకోవాలని చూస్తున్నా. అండ్ బీచ్ టాప్స్ గూడా మస్తున్నాయి. చాలా బీచ్‌కి పోతే ఏసుకుందాము అనుకున్న ఫుల్ టాప్స్ ఉన్నాయన్నమాట. ఇంక అవన్నీ తీసుకోలేదు. ఆల్రెడీ నా దగ్గర ఉన్నయే నేనేసుకోవట్లేదు అని జెప్పి, ఈ క్యూట్ టాన్ టాప్స్ కనిపించినాయి. నాకు నియాన్ టాప్స్ అంటే ఒక టైప్ ఆఫ్ అబ్సెషన్ ఉందన్నమాట. ఎక్కడ నియాన్ కనిపించినా అని ఫస్ట్ అయితే దాన్ని నేను ట్రై చేస్తా. నా దగ్గర ఆల్రెడీ ఒక నియాన్ ఓవర్ కోట్ ఉంది. సో, ఆ ఓవర్ కోట్‌కి ఈ నియాన్ టాప్ సెట్ అయితదేమో అని అనిపించింది. బట్ ట్రై చేస్తే అంతేం మంచిగా అనిపియలేదనమాట. సో, దాన్ని లైట్ తీసుకున్నా. కానీ బ్యాగ్‌లో అయితే ఏసుకున్నా, ఒకసారి ట్రై చేద్దాము ఎట్లా ఉంటది అని చెప్పి అని. కాకపోతే ఈ నియాన్ కలర్ నా దగ్గర ఉన్న నియాన్ కలర్ డిఫరెన్స్ ఉంటదేమో అని అనిపించింది. అందుకే ఇంక తీసుకోలేదు. అండ్ ముందుకొస్తే ఈ టాప్స్ ఉన్నాయన్నమాట. ఇట్లాంటివి గోవాలో చాలా దొరుకుతాయి అండ్ ఇంకా మంచి మంచివి దొరుకుతాయన్నమాట గోవాలో. ఇంగ అవి గూడా తీసుకోలేదు. ఇంగ ముందుకొస్తే ఈ వైట్ డ్రెసెస్ కనిపించినాయి. ఈ వైట్ డ్రెస్ చాలా బాగుండే. సో, ట్రై చేద్దాము అని చెప్పి తీసేసుకున్నా. అండ్ దట్ పక్కన కనిపించిన ఆ రస్ట్ కలర్ ఫ్రాక్‌ని గూడా నేను ట్రై చేసినా అనమాట. ఆ రస్ట్ కలర్ ఫ్రాక్ చాలా బాగుండే. బట్ నాకు సైజ్ కరెక్ట్‌గా లేకుండే. ఓన్లీ ఎల్లే ఉండే గావచ్చు. ఐ వాంట్ ఎమ్, ఎమ్ లేకుండే అనమాట. అసలిది చూస్తే అయితే నాకు చాలా నచ్చింది. బట్ టు బీ ఫ్రాంక్ అసలు వెస్ట్ సైడ్ మెటీరియల్స్ చాలా బావుంటుండే ఒక 1, 2 ఇయర్స్ బ్యాక్. కానీ ఇప్పుడు జూస్తుంటే అసలు క్వాలిటీ అంత మంచిగా అనిపిస్తలేవన్నమాట. ట్రెడిషనల్ వేర్‌లో ఇదొక్కటి నచ్చింది. జస్ట్ బ్లౌజే ఉంది. చాలా మంచిగా ఉండే. కొంచెం కాస్ట్ ఎక్కువుండే. అండ్ మళ్ళీ ఒక నియాన్ గనిపించింది. చాలా మంచిగా అనిపించింది అసలది. ఇక్కడ తను నన్ను డిస్ట్రాక్ట్ జేస్తుందన్నమాట. అండ్ ఈ టాప్ గూడా నాకు ఫుల్ నచ్చింది. బట్ ఎంత ట్రాన్స్‌పరెంట్ ఉందంటే అంత ట్రాన్స్‌పరెంట్ ఉంది. ఇది నా బర్త్‌డే అవుట్‌ఫిట్, దీని మీద డిస్కౌంట్ ఉందేమో అని జూషినా. హమ్మయ్య! డిస్కౌంట్ లేదు అని అనుకున్నా. సో, ఇంక కొంచెం ట్రెడిషనల్ వేర్ గూడా చూషినా అన్నమాట. అంతేం నాకు నచ్చలేవు. నాకు ఎందుకో వెస్ట్ సైడ్‌లో ట్రెడిషనల్ వేర్ అంత నచ్చవు. అండ్ కొంచెం ముందుకొస్తే లాంజరీ ఏరియాలో ఈ నైట్ టాప్స్ నాకు చాలా నచ్చినాయి. క్వాలిటీ గూడా బావున్నాయి. అండ్ ఇట్ ఈస్ ఓన్లీ 200 అన్నమాట. సో, 2 కలర్స్ తీసుకున్నా దాంట్లో గూడా. గ్రీన్ అండ్ రస్ట్ ఆరెంజ్ కలర్. బ్రౌన్ గూడా ఉండే గానీ నాకు అంత మంచిగా అనిపియలేదు. అండ్ సైజ్ గూడా చాలా పెద్ద డబుల్ ఎక్స్‌ఎల్ ఉండే గావచ్చు. ఇంకా ఆ 2 టాప్స్ తీసేసుకొని పక్కనే ఇంకా చూస్తున్నా అనమాట. నాకు నైట్ డ్రెస్ ఏమన్నా బావున్నాయా లేదా అని. దాంట్లో ఒకటి మంచిగా సాటిన్ నైట్ డ్రెసెస్ కనిపిచ్చాయి. బట్ అవి నేను 200 అనుకోని తీస్తే అది ఆల్‌మోస్ట్ 1000 రూపీస్ ఉంది. అమ్మో! అంత అవసరం లేదులే అని అక్కడ పెట్టేసినా అనమాట. ఇంకేమైనా దొరుకుతాయేమో అని ఐయామ్ సెర్చింగ్. నాకు నైట్ డ్రెస్ చాలా కావాలి. నా దగ్గర ఉన్నయన్నీ ఆల్‌మోస్ట్ చాలా పాతగా అయిపోయినాయి. సో, నైట్ డ్రెస్ తీసుకుందామని అనుకున్నా. బట్ ఇక్కడ చూస్తే ఏమి అంత మంచిగా అనిపియలేదు. నార్మల్ డిజైన్స్, క్వాలిటీ గూడా అంతేం బాలేవు. నాకసలు కొన్ని కొన్ని ఫ్యాషనే అర్థమే గావు. అసలు ఎంత వియర్డ్ ఫ్యాషన్ అట్లా జేయాలి
చేయాలి అని చెప్పేసి ఎట్లా ఐడియా వస్తుందో నాకైతే తెలియదు. ఇక్కడ చూస్తున్నారా అసలు అది ఎట్లా ఉందో, లిటరల్లీ ఒక సీజర్ తీసుకొని కట్ చేసినట్టు ఉన్నది ఆ ప్యాంట్ని, అదొక బొక్క ఇంకో సైడ్ ఇంకొక బొక్క వేసేసి. అసలు అది ఏం ఫ్యాషనో ఏందో నాకైతే అర్థమే కాలేదు. కొద్దిసేపు అది చూసుకుంటూ నవ్వుకున్నాం అనమాట నేను మా ఫ్రెండ్స్. అసలు ఎంత అంటే ఇంకొంచెం మనము ఆ హోల్‌లో ఇంకా చెయ్యి పెట్టేసి లాగితే మొత్తానికి అది ప్యాంట్ కాస్త షార్ట్ అయిపోతదనమాట. అట్లా ఉన్నది. ఎంత వియర్డ్ ఫ్యాషన్స్ అసలు. క్రేజీ. అక్కడ మిర్రర్ కనిపిస్తుంటే ఐయామ్ ఫ్లాంటింగ్ మై సెల్ఫ్. చూశారా అసలు 3 బిగ్ ఫుల్ బ్యాగ్స్ నింపేసినామనమాట ట్రయల్ జేయడానికి. అండ్ ట్రయల్ రూమ్ ఫుల్ అంటే ఫుల్ రష్ ఉన్నది. ఈవెన్ దో మేము పొద్దున పోయినా అసలు మేమే తెలివి పరులమని అనుకుంటాం గానీ, మాకంటే తెలివి పరోలు ఇంకా చాలా మందే ఉన్నారు. చాలా మందొచ్చిండ్రు. ఎలా ఉన్నాయి నేను ట్రై చేసిన డ్రెసెస్? యాక్చువల్లీ నేను ఆగస్ట్ ఫస్ట్ రోజు పోయినా. ఇవాళ ఆల్మోస్ట్ ఆగస్ట్ 10థ్. ఇవాళ చేస్తున్నా నేను మళ్ళీ ఏమేమి కొన్నా అని దాని కంటిన్యూషన్ వీడియో. బికాజ్ నాకు కొంచెం కుదరలేదు. అంటే యాక్చువల్లీ నేను వెంటనే పోస్ట్ చేద్దాము అని అనుకున్నా. ఆగస్ట్ ఫస్ట్ రోజు వెళ్తే ఆగస్ట్ సెకండ్ రోజే పోస్ట్ చేద్దాము అనుకున్నా కానీ డ్యూ టు సమ్ రీజన్స్ ఇంగా చేయలేకపోయినా. సో, నేను ఏమేమి కొన్నా అనేది నేనిప్పుడు చూపిస్తా. ఎక్కువేం తీసుకోలేదు. ఎందుకు అంటే నేను లాస్ట్ ఇయర్ సేల్ ఉన్నప్పుడు తీసుకున్నవే నేను ఇంకా ఏసుకోలేదనమాట. బట్ టాగ్స్ కూడా తీయలేదు. నేను లాస్ట్ ఇయర్ కొన్నయి కూడా మీకు చూపిస్తా. సో, ఈసారి కొన్న దాంట్లో ఫస్ట్ థింగ్ యూ విల్ ఆబ్వియస్‌లీ ఒకవేళ నా వీడియో నిజంగానే మంచిగా చూసుంటే యూ విల్ నో నేనేది తీసుకున్నా అని చెప్పి. నియాన్ టాప్ తీసుకున్నా. ఫుల్ మంచిగనిపిచ్చింది నాకిది ఏసుకుంటే. ఫుల్ బావుంది. ఇట్ ఈజ్ అరౌండ్ 400 ఇది. మంచిగుంది. ఇక్కడ డీటెయిలింగ్ ఇవన్నీ మంచిగా అనిపించినాయి నాకు. సో, ఇదొకటి తీసుకున్నా. నెక్స్ట్ ఒక క్రాప్ టాప్ తీసుకున్నా ఒట్టిగా. టీ షర్ట్ క్రాప్ టాప్ క్రాప్ టీ షర్ట్ ఏదో ఒకటి. ఈ టీ షర్ట్ తీసుకున్నా. నాకు మంచిగా అనిపించింది ఇది. ఇది కూడా 200. జస్ట్ నేను 200 ఉన్నాయే తీసుకున్నా. పెద్ద వేరేయి అంత నచ్చలేవు. ఒక్కటి బాడీకాన్ నచ్చింది గానీ ఆల్రెడీ నా దగ్గర ఉన్న బట్టలయితే ఎక్కడ పెట్టుకోవాలనో అర్థం కావట్లేదు. షెల్ఫ్‌లో నావే బట్టలు, బీరువాలో నావే బట్టలు, సూట్ కేస్ నిండా, ట్రాలీ నిండా నావే బట్టలున్నాయి. అన్ని బట్టలున్నా గానీ స్టిల్ ఐ డోంట్ హావ్ బట్టలు అగైన్. సో, ఇప్పుడు నెక్స్ట్ ఇది. నైట్ టీ షర్ట్స్ తీసుకున్నా. ఇవి కూడా 200 ఈచ్. గ్రీన్ కలర్‌లో, రస్ట్ కలర్‌లో. మంచిగనిపించినాయి ఇవి. సో, అంతే. ఈ 4 తీసుకున్నా నేనైతే. మీకు లాస్ట్ ఇయర్ నేను తీసుకున్నయి చూపిస్తా. ఇంకా వేరే కూడా తీసుకున్నా. అవి ఆల్రెడీ నేను యూజ్ చేసేసినా అనమాట. నేను ఇంకా యూజ్ చెయ్యనివి మీకు చూపిస్తా నేను. ఇదొకటి. ఇది ఈసారి కూడా సేల్‌లో ఉంది. బట్ నేను తీసుకున్నప్పుడు ఇది 500, ఇప్పుడు 700 ఉందన్నమాట. నెక్స్ట్ ఇది చిన్న పిల్లల సెషన్‌లోకి పోయి తీసుకున్న 13-14 ఇయర్స్ అని ఉంటది మీకు. ఇది ఫుల్ మంచిగనిపించిందన్నమాట. ఇదొకటి తీసుకున్నా. ఇదైతే ఫుల్ మంచిగనిపించింది. రెడ్ వన్. ట్యాన్ టాప్ లాగున్నది. బావుంది. ఇది కూడా 200. 200. ఇది లాస్ట్ ఇయర్ తీసుకున్న ఇవన్నీ. ఇంకా ఒక్కసారి కూడా ఏసుకోలేదు. అసలు ట్యాగే తీయలేదు. ఇదొకటి టాప్. ఇవన్నీ 200 టాప్సే మంచిగున్నాయని చెప్పేసి తీసుకున్నా. ఎందుకు ఇంకేసుకోలేదంటే నేను కొంచెం బక్కగా ఎంతో తీసుకుందామని చూసినా. ఇవన్నీ చాలా మంచిగుండే. అసలు లాస్ట్ ఇయర్ మంచిగుండే సేల్. ఈసారి ఏమంత మంచిగా లెవ్వు. క్వాలిటీ కూడా అంతేం మంచిగా లేవు. ఇవైతే మస్తు మంచి క్వాలిటీ వచ్చినాయి. అండ్ అసలు ఈ క్వాలిటీకి ఇది 200 రూపీసే. అయితే క్వాలిటీ బాలేవు, కాస్ట్ ఎక్కువున్నాయి. అండ్ డిజైన్స్ కూడా రొటీన్ ఎప్పటిలానే డిజైన్స్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మేమేమో అంత ఆఫర్ ఉంటది. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే మెంబర్‌షిప్ ఉన్నది. మెంబర్‌షిప్ ఎట్లా అంటే మేము జాన్యురీలో, ఆగస్ట్‌లో పెట్టుకున్నాం. జాన్యురీలో, ఆగస్ట్‌లో వెస్ట్ సైడ్‌లో సేల్ ఉంటది. సో, ఆ సేల్ ప్లస్ ఈ మెంబర్‌షిప్‌లోంచి కూడా మనం 5000 చేస్తే 10% డిస్కౌంట్ అనమాట. అంటే అబోవ్ 5000 చేయాలి.
సో, అది ఆ డిస్కౌంట్ గూడా వస్తది గదా అని బెట్టుకుంటే, ఈసారి లేదు ఆ డిస్కౌంట్ ఇయ్యలేదు కంపెనీ అనుకుంట అన్నారు. లైక్ వాట్ అని అనుకున్నాము. అండ్ ఇంకోటి తెలుసా ఇప్పుడు నాకు మెసేజెస్ వస్తున్నాయన్నమాట. వెస్ట్ సైడ్ వాళ్ళవి. లైక్ 4000 చేస్తే 20% ఆఫ్ అని జెప్పేసి. అప్పుడు బోయి వేస్ట్‌గా మేము ముగ్గురం కలిపి ఒక అరౌండ్ 5000, 6000 చేంజ్ చేసినామనమాట. ఈవెన్ దో ఏం నచ్చకున్నా గానీ ఇంగా తీ తీసుకోవాలి అని జెప్పేసి కొన్ని కొన్ని అవసరం ఉన్నాయని జెప్పి ఈజీగా 5000, 6000 అయినాయన్నమాట. మాకేమో ఇప్పుడు సేల్ ఉందని జెప్పిండ్రు. వెరీ, వెరీ, వెరీ సాడ్ అసలు. ఇట్లా చేయనే చేయొద్దు. అంటే ఫస్ట్ ఫస్ట్ బోయి తీసుకున్నటోళ్ళకి లాసా? ఇప్పుడు తీసుకున్నటోళ్ళకి సేలా? అట్లెట్లుంటది? ఎప్పుడు మాకే మోసమైతది. యాహ్! అది ఇంకొకటి తీసుకున్నా. యాహ్! లి లిప్ బామ్ తీసుకున్నా. ఇది. ఇది ఓన్లీ 49 రూపీసే అని జెప్పేసి ఈ లిప్ బామ్ తీసుకున్నా. కానీ ఇది తీసుకున్న తర్వాత నాకేమర్థమైంది అంటే, ఎప్పుడైనా సరే స్కిన్ కేర్‌వి ఏదైనా సరే చీప్‌వి తీసుకోవద్దు. బ్రాండెడ్‌వే తీసుకోవాలి. అండ్ దాని వెనకాల ఉన్న ఇంగ్రీడియెంట్స్ గూడా 100% మాకు తెలిసుండాలి అని. నేనేదో ఇగ తీసేసుకున్నా ఇది. ఐయామ్ థింకింగ్ అసలు వాడాలనో లేదో అని జెప్పేసి చూడాలి. సో, ఒకసారయితే వాడతా. ఆల్రెడీ నా లిప్స్ చాలా నల్లగా అయిపోయినాయన్నమాట. ఇదైతే ఒక ఫిల్టర్ పెట్టుకొని తీసుకుంటున్నా. ఎప్పుడైనా సరే ఏ బ్యూటీ ప్రొడక్ట్స్ అయినా సరే మంచి క్వాలిటీ అండ్ బ్రాండెడ్ అండ్ దాని వెనకాల ఉన్న ఇంగ్రీడియెంట్స్ యూ హ్యావ్ టు నో. కొన్ని కొన్ని ఇంగ్రీడియెంట్స్ ఉండొద్దు అని ఉంటది. అట్లాంటివి 100% మనం అవాయిడ్ జేయాలి. నేను ట్రై చేస్తా. ఒకసారి ట్రై చేసి ఐ విల్ లెట్ యూ నో ఇది బావుందా లేదా అని చెప్పేసి. ఇది స్టూడియో వెస్ట్ వాళ్ళది. అదే అనమాట నా వెస్ట్ సైడ్ స్టాక్. అంటిల్ దెన్ సీ యూ. టాటా. బై బై.